హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ పూట ఒక మంచి స్నాక్స్ రెసిపీ అదేనండి. సగ్గు బియ్యంతో చల్ల పునుగులను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ చల్ల పునుగులు పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన పునుగులను 4 తినేవాళ్ళు 10 పునుగులు తింటారండి. అంత రుచిగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయండి. ఇలా చేసిన పునుగులకు ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి, అంత టేస్టీగా కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడు మనం బియ్యంతో చేసినావు లేదంటే ఉప్మా రవ్వతో బొంబాయి రవ్వతో చేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా పునుగులు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా ఉండే మనం సగ్గు బియ్యంతో చల్ల పునుగులను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇలా లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి, అప్పుడే మనకు స్నాక్స్ మంచిగా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. సన్నగా ఉండే సగ్గు బియ్యాన్ని తీసుకోవద్దండి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు సగ్గు బియ్యం తీసుకుంటే 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అదే మీరు మజ్జిగ తీసుకుంటే 1.5 కప్పు వరకు తీసుకోవాలండి. ఇక్కడ నేను పెరుగు అయితే 1 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు సగ్గు బియ్యం బాగా నాని టేస్టీగా వస్తుంది స్నాక్స్ అయితే. ఇలా ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి, సగ్గు బియ్యం కూడా బాగా నానిందండి. ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా ప్రెస్ అవుతుందో, మెత్తగా అయిపోతుంది. ఇలా అవ్వాలండి, అప్పుడే మనకు మంచిగా వస్తాయి పునుగులు అనేవి. చూడండి, ఇలా నానబెట్టిన దాంట్లో ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా 2 కలిపి ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేస్తేనే వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 కప్పు దాకా బియ్యపిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం వాటర్ వేయకుండా ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కాస్త తడి తక్కువ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఇలా టేబుల్ స్పూన్ చొప్పున వాటర్ వేసుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకుంటే బ్యాటర్ ఎక్కువగా పల్చగా అయిపోతే మనకు ఆయిల్ ఎక్కువ పీలుస్తాయండి పునుగులు అయితే. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నానండి. మీరు కావాలంటే, నేను ఇక్కడ చిన్న పిల్లలకు చేస్తున్నానండి ఇట్లా, అందుకే ఇలా చేస్తున్నాను. మీరైతే సన్నగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ చిలకరించు పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి మనం వాటర్ ఎక్కువ వేసుకొస్తే బ్యాటర్ అంతా పల్చగా అయిపోయి మనకు వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువైందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి పునుగులు అయితే. ఇప్పుడు దీనిలో నుంచి కొద్దిగా వాటర్ వేసుకొని మాత్రమే పిండిని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ కావాలి అంటారండి. మనం ఇలా వేసవి కాలంలో ఒంటికి చలవకు మంచిదండి. ఇలా సగ్గు బియ్యము పెరుగు వేస్తాం కాబట్టి ఇలా చేసినవి చాలా బాగుంటాయండి హెల్త్కి అయితే. ఇప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా రౌండ్గా చేసుకొని పునుగుల్లా డ్రాప్ చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పునుగులు చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ మాత్రం బాగా హీట్గా ఉండాలండి. మంటను సిమ్లో ఉంచి ఇలా పునుగుల్లా డ్రాప్ చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 బై 1 మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని పునుగులను వేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకొని
డ్రాప్ చేసుకోవాలి. ఇలా కాస్త అతుక్కున్నా కానీ మనకు ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా తిప్పుతూ మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం మీరు హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటుందండి. ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలాంటి టెక్స్చర్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా మనం పునుగుల్లా వేసుకోవాలండి. 1 బై 1 ఇదే విధంగా ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకుంటే మనకు ఫ్రై చేసుకోవడానికి కాస్త ఇబ్బంది అవుతుందండి. ఇలా మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటూ మంచిగా తిప్పుకుంటూ అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్ని పునుగులను ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేను అన్ని పునుగులను ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా, క్రిస్పీగా, గుల్లగా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ప్లేట్ అలా ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా ఇలా మీరు ఈ వేసవి కాలంలో ఒక్కసారి ట్రై చేయండి. చాలా మంచి హెల్దీ రెసిపీ అండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. చట్నీ కూడా అవసరం ఉండదు, అంత టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే మీకు నచ్చిన చట్నీతో అయినా తీసుకోవచ్చు. ఎంత క్రిస్పీగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.